హలో ఆల్. ఈరోజు కథ వచ్చేసి తికమక బ్రాహ్మణుడు. ఒకవేళ మన ఛానల్ని మీరు న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతాయి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. అనగనగా ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక ధనికుడు ఒక చిన్న లేగదూడను దానంగా ఇచ్చాడు. బ్రాహ్మణుడు అతని దానాన్ని స్వీకరించి అతని మనస్సారా దీవించి తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. అతను వెళ్ళే దారిలో ఒక చిన్న అడవిని దాటి వెళ్ళాలి. బ్రాహ్మణుడు తన భుజాన లేగదూడను వేసుకుని అడవిని దాటసాగాడు. ఆ అడవిలో 3 స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడూ ఇతరులను మాయ చేసి ఆట పట్టించి ఆనందిస్తూ ఉండేవారు. సంతోషంగా అటువైపు వస్తున్న బ్రాహ్మణ్ణి చూసి అతన్ని ఆట పట్టించాలని ఆ 3 ఒక చోట దాగి ఉన్నారు. దాగి ఉన్న 3 స్నేహితులలో ఒకరు బయటికి వచ్చి బ్రాహ్మణ్ణి చూసి ఈ విధంగా అన్నాడు: ఓ మిత్రమా, చాలా బలశాలివి, అందుకే నీ భుజాలపై మేకను మోసుకుని వెళ్తున్నావు. నీవు ఈ మేకను తీసుకొని ఏం చేసుకుంటావు? అతని మాటలు విన్న బ్రాహ్మణుడు ఈ విధంగా అన్నాడు: నీవు గుడ్డివాడివా? ఇది మేక కాదు, ఇది లేగదూడ. ఆ మాటలకు అతను నవ్వుతూ ఇలా అన్నాడు: నేను కాదు, నీవే నిజమైన గుడ్డివాడివి. అందుకే మేక లేగదూడలా కనిపిస్తున్నది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మొదటి స్నేహితుడు వెళ్ళిన కొద్దిసేపటికి రెండవ స్నేహితుడు బ్రాహ్మణుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణుడా, నీవు చాలా సంతోషంగా ఉన్నట్టు ఉన్నావే, ఏంటి సంగతి? ఆ మాటలకు బ్రాహ్మణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: నాకు ఒక ధనిక వ్యాపారి నుండి లేగదూడ దానంగా లభించింది. ఆ మాటలకు రెండవ స్నేహితుడు ఆశ్చర్యంగా నిండిన కంఠంతో ఇలా అన్నాడు: ఏమిటి? ఆ ధనికుడు నిన్ను మోసం చేశాడు. నీ భుజాలపై ఉన్నది గాడిద. నీకు నిజంగా అది గాడిద అని తెలియదా? అని గట్టిగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు సందిగ్ధంలో పడ్డాడు. బ్రాహ్మణుడు ఇలా ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా అతనికి 3వ స్నేహితుడు తారసపడ్డాడు. బ్రాహ్మణుడు అతన్ని పిలిచి ఈ విధంగా అడిగాడు: మిత్రమా, నా భుజాలపైన జంతువు ఏదో చూసి కాస్త నీవైనా చెప్పవా? 3వ మిత్రునికి తాము 3 కలిసి బ్రాహ్మణుని అయోమయంలో పడేశామన్న విషయం అర్థం అయింది. అతను వెంటనే ఆ జంతువును తేరిపారగా చూసి ఇది ఈ విధంగా అన్నాడు: ఇది కుక్క. నీకు దాని పొడవైన చెవులు, నాలుక కనిపించడం లేదా? అసలే అయోమయంలో ఉన్న బ్రాహ్మణుడు ఈ విధంగా అనుకున్నాడు: ఇది ఏదో దెయ్యాలు పట్టిన జంతువు అయి ఉంటుంది. అందుకే దీన్ని చూసిన వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనిపిస్తున్నది అని తన భుజాలపై ఉన్న లేగదూడను విసిరికొట్టి పరిగెత్తసాగాడు. ఆ 3 స్నేహితులు తాము బ్రాహ్మణుని అయోమయంలో పడేసి తికమక పెట్టామని మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. ఆ తర్వాత ఆ 3 స్నేహితులు విసిరికొట్టిన లేగదూడను తీసుకొని బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి తాము చేసిన గందరగోళాన్నంతా వివరించి అతనిని క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. నీతి: పదే పదే అసత్యాలతో మనుషులను దగా చేయవచ్చును. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.